ఉత్తరప్రదేశ్లో గతంలో గులాబ్ గ్యాంగ్ ఘనత విన్నాం. ఇప్పుడు గ్రీన్ ఆర్మీ. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న గ్రీన్ ఆర్మీ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్లో ప్రశంసించారు. వాళ్ళంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో చేతికర్రతో వరుసగా నడుస్తూ ఊళ్ళలోకి వస్తారు. ఇక ఊళ్ళోని మగాళ్లకు గుండెదడే. భార్యలను కొట్టేవాళ్ళు, తాగుబోతులు, పేకాట రాయిళ్ళు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్ళు ఎక్కడికక్కడ సెట్రై కావాల్సిందే. ఎందుకంటే వారు గ్రీన్ ఆర్మీ, అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి మన్ కీ బాత్లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వీరి ఆత్మ నిర్భరతకు, కృషికి అభినందనలు తెలిపారు. గ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా గారు వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఉత్తర జిల్లాల్లో గృహహింస ఎక్కువగా ఉందని గమనించారు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నారు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహహింసను ప్రతిఘటించమని కోరారు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కొని తాగేసేవాడు, కొట్టేవాడు. నిర్మలాదేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహహింసను ఏమాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడతి పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది. వారణాసిలో చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మందికి పైగా స్త్రీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.